మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించిన కోచ్ పై హెచ్సీఏ స్పందించింది. కోచ్ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు. జయసింహను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని హెచ్సీఏ స్పష్టం చేసింది. మహిళా క్రీడాకారుల పట్ల పిచ్చి వేషాలు వేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఇక ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామన్నారు. మహిళా క్రికెట్ కోచ్ జయసింహను సస్పెండ్ చేస్తున్నామన్నారు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు. మహిళలపై వేధింపులకు పాల్పడితే జీవితకాలం నిషేధం విధిస్తున్నామని చెప్పారాయన. జయసింహపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు. హెచ్సీఏకు సంబంధించిన కార్యక్రమాల్లో జయసింహ పాల్గొనకూడదని చెప్పారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మహిళా కోచ్ విద్యుత్ జయసింహ గారిపై గత 2 రోజులుగా ఈమెయిల్ ద్వారా కొన్ని కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటిపై ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఈరోజు ఉదయం కొన్ని టీవీ ఛానల్స్లో వారు మద్యం సేవిస్తూ మహిళా టీంతో పాటుగా ప్రయాణిస్తున్నప్పుడు వారు మద్యం సేవిస్తున్నట్టుగా దాంట్లో క్లియర్గా వీడియోస్లో కనిపించడం జరిగింది. దానిపై ఇమీడియట్గా మేము స్పందిస్తూ విద్యుత్ జయసింహ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి విద్యుత్ జయసింహ గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన ఎట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని వారికి మీ ఈమెయిల్ ద్వారా సందేశం పంపించాం. అట్లాగే వారిని సస్పెండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అవసరమైతే వారిపై క్రిమినల్ చర్యలు కూడా హెచ్సీఏ తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఇట్లాంటి చర్యలు ఎవరైనా పాల్గొంటే హెచ్సీఏకి సంబంధించిన వారు ఎవరైనా అయితే వారిని పూర్తి స్థాయిగా హెచ్సీఏ నుంచి బ్యాన్ చేస్తాం. వారి లైఫ్ టైం బ్యాన్ వారి మీద పెట్టడం జరుగుతుంది. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా మహిళల పట్ల ఎవరు కూడా అసభ్యంగా ప్రవర్తించకూడదని, హెచ్సీఏ ఏదైతే లెగసీ కంటిన్యూ అవుతుందో, గ్లోరీ కంటిన్యూ అవుతుందో దాన్ని పెంచడానికి మనమందరం ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లాంటి చర్యల వల్ల హెచ్సీఏకి సంబంధించిన మంచి పేరును పాడు చేయొద్దని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇట్లాంటి చర్యలు ఎవరైనా ముందుకు పాల్గొంటే మాత్రం వారిని ఖచ్చితంగా లైఫ్ టైం బ్యాన్ చేస్తానని తెలియజేస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మహిళా కోచ్ విద్యుత్ జయసింహ గారిపై గత 2 రోజులుగా ఈమెయిల్ ద్వారా కొన్ని కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటిపై ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో మహిళా క్రికెటర్లను బస్సులో తీసుకెళ్తూ కోచ్ జయసింహ డ్రింక్ చేశాడు. మద్యం సేవిస్తూ అసభ్యకరంగా మాట్లాడాడు. అయితే జయసింహకు అడ్డు చెప్పకుండా ఎంకరేజ్ చేసింది పూర్ణిమారావు. పూర్ణిమారావుతో పాటు జయసింహపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. 4 రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేశారు బాధితులు. మహిళా క్రికెట్ కోచ్ జయసింహను సస్పెండ్ చేస్తున్నామన్నారు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు. మహిళలపై వేధింపులకు పాల్పడితే జీవితకాలం నిషేధం విధిస్తున్నామని చెప్పారు. జయసింహపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హెచ్సీఏకు సంబంధించిన కార్యక్రమాల్లో జయసింహ పాల్గొనకూడదని తెలియజేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని అందించడానికి మా ప్రతినిధులు రాధాకృష్ణ, రవి సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాధాకృష్ణ, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే ఈ అంశంకి సంబంధించి ఒకవైపు హెచ్సీఏ యాక్షన్ అయితే తీసుకుంది. అంటే మీడియాలో వార్తలు వస్తే తప్ప యాక్షన్ తీసుకునే పరిస్థితి మనకు కనబడతలేదు. ఎందుకంటే గత నెల 12వ తేదీన ఘటన జరిగితే దాదాపు నెల రోజుల తర్వాత అది కూడా మీడియాలో ఆ వీడియోలతో సహా ఆధారాలను చూపిస్తే ఐటమ్ వేస్తే తప్ప వాళ్ళు స్పందించిన పరిస్థితి మనకు కనబడుతుంది. హెచ్సీఏ సీనియర్ మెంబర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బాబురావు సాగర్. అంటే మీకు తెలుసు దాదాపు గత నెల 12వ తేదీన ఈ ఘటన జరిగింది. నెల రోజుల తర్వాత ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు. అంటే ఎందుకు ఇంత గ్యాప్ ఎందుకు వస్తుంది? అసలు ఎందుకు వెంటనే స్పందించలేదు హెచ్సీఏకి సంబంధించిన వాళ్ళు? అంటే ఇలా క్లియర్గా అవపడుతుంది కదా మీకు. దీని వెనుక పెద్ద మనుషులు ఉన్నారు, దీని వెనుక పెద్ద మనుషులు ఉండి దాన్ని ఆపుకుంటూ వచ్చారు. మీరు మీడియాలో దీన్ని ఫోకస్ చేసే వరకల్లా తప్పని పరిస్థితి బయటపడ్డది. కానీ ఇది చర్య కాదు. ఈ చర్యలు గతంలో కూడా జరిగినాయి. ఇలా ఎవరు ఈ తప్పులు చేస్తున్నారు అనేది మీడియాకు కూడా తెలుసు. మంచిగా గతంలో ఇప్పుడు నాగేశ్వరరావు గారిని ఇన్వెస్టిగేషన్ పంపించారు. ఆ టైంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాడు. ఇన్వెస్టిగేషన్ చేసిన ఏ టీంలు ఎటువంటివి, ఏ మనుషులు ఎటువంటి వాళ్ళు గత 20 years నుంచి కూడా వాళ్ళకు కూడా తెలుసు. కానీ ప్రాపర్ గా వారి మీద యాక్షన్ జరుగుతలేదు.
వారి మీద ఎప్పుడైతే యాక్షన్ జరుగుతుందో తప్పకుండా ఈ తప్పులు జరిగాయి. ఈ తప్పులు జరగవద్దు అంటే ఈ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను క్రికెట్కే కానీ వేరే స్పోర్ట్స్ ఎనీ స్పోర్ట్స్ కూడా పంపిస్తున్నారంటే వాళ్ళు ఎంత బాధ ఉండి వాళ్ళ పిల్లలకు ఏదో మనం చేయాలనే తాపత్రయంతో పంపిస్తున్నప్పుడు వాళ్ళని ఇలా భయభ్రాంతులు చేసి పిల్లలను బయటికి తీసుకురానియకుండా అదే గత 100 సంవత్సరాల కింద ఏదో ఆడమ్మాయిలను బయటికి పంపాలంటే భయపడుతున్న రోజులు మళ్ళీ ఇప్పుడు ఇవి పునరావృతం చేసే విధంగా ఈ యొక్క చర్యలు కనబడుతున్నాయి. ఇవి తప్పకుండా చాలా సివియర్గా యాక్షన్ తీసుకోవాలి. దీనికి ముఖ్యమంత్రి గారు కట్టుదిట్టమై ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి దీని మీద యాక్షన్ తీసుకుంటేనే ఇది ఒక కొలికి వస్తుంది. లేకపోతే దీని వెనుక చాలా పెద్ద మాఫియా ఉంది. మీరు సీనియర్ మెంబర్ గా ఉన్నారు, మీ దృష్టికి గతంలో కూడా వచ్చుంటాయి. ఎందుకంటే దాదాపు ఇతను చాలా రోజులు ఇతను కోచ్ గా ఉన్నాడు. గతంలో కూడా ఇతను చాలా వరకు వేధింపులకు గురి చేశాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అప్పుడు ఎవరు ఎందుకు ఈ విద్యుత్ జయసింహ పైన ఎవరు ఎందుకు స్పందించలేదు? న్యాచురల్ కదా, ఇప్పుడు ఒక మంచి టెస్ట్ క్రికెటర్ కొడుకే గ్రౌండ్ లో కొడితే దిక్కు లేదు. వికెట్లు తీసుకొట్టి ఆ టైంలో ఆ క్రికెటర్ను హైదరాబాద్ నుంచి తొలగించడం ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. ఇవే కాదు, లాస్ట్ 20 years నుంచి ఏం చేస్తే బాగుంటుంది సార్? ఇప్పుడు మహిళా క్రికెటర్లకు ఎలాంటి రక్షణ కల్పించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అంటే ఇప్పుడు వీళ్ళు ఏదో కంటి చూపు చర్య ఈ మీడియాకు బయటకు వచ్చింది కాబట్టి ఇది ఒక 2 months కిందనే వచ్చింది అన్నప్పుడు ఆ 2 months కిందనే ప్రాపర్ గా యాక్షన్ తీసుకొని మనం క్లియర్ చేసి ఉంటే ఈ సొసైటీలో కూడా ఈ యొక్క బదలాం అనేది ఓ బ్యాడ్ రిమార్క్ అనేది కూడా ఉంది. అంటే వాళ్ళకు మంచి అంటే పిల్లలకు భరోసా అనేది ఉంటుండే. ఇప్పుడు వీళ్ళకే వీళ్ళు చేసే పనే భరోసా లేని పని ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ ఇమీడియట్ దీంట్లో చర్యలు తీసుకోవాలి. ఇది ప్రస్తుతం సీనియర్ మెంబర్ చెప్తున్నారు. అంటే ఈ ఘటనకు సంబంధించిన అంశం పైన ఒకవైపు హెచ్సిఏ చర్యలు తీసుకుంటున్నామని మెయిల్ ద్వారా అతనికి హెడ్ కోచ్ విద్యుత్ జయసింహ పంపించినప్పటికీ ఇందులో ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కావాలి. ఇంకొకసారి ఇలాంటి ఘటన జరగకుండా చూడాలి, మహిళా క్రికెటర్లకు పూర్తి స్థాయి భద్రత కల్పించాలనేదే ప్రస్తుతం వినబడుతుంది. రైట్, థ్యాంక్ యూ.